పెన్షన్ 2250 రూపాయలతో ప్రారంభించి 3000 రూపాయలకి ఇస్తూ మొన్న 1 తారీఖు నుంచి ఇచ్చేస్తున్నారు. కాకపోతే అధికారిక కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా కొద్దిసేపట్లో షర్మిల తనకొచ్చి శుభలేఖ ఇవ్వబోతోందనగా ముందుగా జరిగినటువంటి సభలో సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి. రాబోయే రోజుల్లో కుట్రలకు తెరదీస్తారు, రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలని చీల్చి రాజకీయాలు చేస్తారు, మీరందరూ అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమ్మ ఒడి స్కీమే లేదు, ఈ ఒక్క స్కీమ్ ద్వారానే 5 ఏళ్లలో మీ బిడ్డ 44 లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ అక్షరాల మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా 26 వేల కోట్లు మీ ఖాతాలోకి జమ చేశారు. మారిందల్లా కేవలం ఒకే వ్యక్తి ఒక ముఖ్యమంత్రి మాత్రం మారారు. నా అక్క చెల్లెమ్మలకు అమ్మ ఒడి డబ్బులు, ఇదంతా ఒక ఎత్తు. రాబోయే రోజుల్లో కుట్రలకు తెరదీస్తారు, పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ కీలకమైనటువంటిది. ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే షర్మిలని వీళ్ళు విడతీస్తున్నారు, నా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. కానీ మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తులను కాదు, ఎత్తులను కాదు, జిత్తులను కాదు, కుయుక్తులను కాదు, కుట్రలను కాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, కింద ఉన్న మిమ్మల్ని తప్ప మధ్యలో ఇంకెవరిని నమ్ముకోలేదు మీ బిడ్డ అని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఇది సంచలనాత్మకమైనటువంటి ప్రకటన. అంటే షర్మిల కాంగ్రెస్లో పంపిస్తోంది చంద్రబాబు అనుకోనే అన్నటువంటిది జనానికి చెప్పే ప్రయత్నం ప్రారంభించడం అన్నటువంటిది తాజా కీలక అంశం.